కొత్తపల్లి గ్రామ ప్రజలకు తాను ఇచ్చిన హామీ మేరకు రోడ్డు మంజూరు చేయించిన తరువాతనే ఆ గ్రామానికి వచ్చినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఉట్కూరు మండలం బిజ్వర గ్రామం నుంచి కొత్తపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణంలో 74 సంవత్సరాల కొత్తపల్లి గ్రామస్తుల కల నెరవేరిందన్నారు ఆయన. వివిధ ప్రభుత్వాలలో అనేక సార్లు గ్రామ ప్రజలు రోడ్డు వేయించాలని కాళ్ళు మొక్కినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. గత 10 ఏళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మక్తల్ రోడ్డు గుంతలు కనీసం మట్టి కూడా వేయలేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన నిధులతో గుంతలు పూడ్చినట్లు మంత్రి శ్రీహరి వివరించారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రులను కలిసి ఆయన దగ్గర ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని ఆయన నుంచి మళ్ళీ వచ్చి ఉత్తమ్ సార్ని కలిసి ఆయన దగ్గర నా మనసులో మాట చెప్పి ఆయన్ని కూడా ఒప్పించి ఇద్దరిని హైదరాబాద్లో ఈ క్యాబినెట్ మీటింగ్ కంటే 3 రోజుల ముందర కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి నా సమస్యను వివరించి అది మొన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఏంటంటే పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనం రెగ్యులర్ గా పోతున్న బ్రిడ్జ్, దాన్ని బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ గా మార్చి 1.5 టీఎంసీ నీళ్లు అక్కడ ఆగే విధంగా ఇక్కడ మన ప్రాంతంలో నుండి రైతాంగానికి అంతా కూడా పనికొచ్చే విధంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈఎన్సీకి చెప్పడం, ఈఎన్సీ చెప్పిన తర్వాత వాళ్ళు బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ గురించి ఆలోచన చేయటం. అదొకటే కాకుండా మనం ఏదైతే చిట్యాల గజరం దొడ్డికి సంబంధించిన బ్రిడ్జ్ కూడా బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ చేయటం, అదే మాదిరిగా ఈ మానూరు వాగు కింద ఉన్నటువంటి ఈ సత్యారం వరకు పోయి సత్యారం కంటే ముందు కానీ ఓబులపురం పైకి కానీ 2 ఏవో చేపిస్తే కదా అది చెక్ డ్యాములు వేపియడం. అంటే ఆలోచన అంతా కూడా ఈ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం, వ్యవసాయానికి మనం యోగ్యంగా నీళ్ళని ఎంత వాడుకోవాలి, ఈ చెక్ డ్యాముల రూపంలో కానీ లేకుంటే పాత బ్రిడ్జ్ కాడ బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కట్టుకోవడం కానీ, కింద ఉన్నటువంటి చిట్యాల గజలం దొడి కాడ అదొక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ ప్లస్ రోడ్ వేసుకోవడం కానీ, ఆ ప్రాంతంలో అందరూ కూడా చిన్న నీటి పారుదల శాఖ మంత్రులను కలిసి ఆయన దగ్గర ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని ఆయన నుంచి మళ్ళీ వచ్చి ఉత్తమ్ సార్ని కలిసి ఆయన దగ్గర నా మనసులో మాట చెప్పి ఆయన్ని కూడా ఒప్పించి ఇద్దరిని హైదరాబాద్లో ఈ క్యాబినెట్ మీటింగ్ కంటే 3 రోజుల ముందర కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి నా సమస్యను వివరించి అది మొన్న క్యాబినెట్లో